హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ నువ్వుల కారప్పొడి. ఇదైతే చాలా మంచిది హెల్త్కి కూడా. బట్ నేను నువ్వులు ఒకటే వేసుకొని చేయటం లేదు. నువ్వులతో పాటు నేను అవిసె గింజలు కూడా వేసి చేస్తున్నాను. మంచి హెల్తీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆ కప్తో ఒక 3/4 కప్పు అవిసె గింజలు వేసుకున్నాను. అది 60 ml కప్పు వేసుకొని అవిసె గింజలు సగం వేగినాక అప్పుడు నువ్వులు వేసుకుంటాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందరూ అవిసె గింజలు బాగా ఏదో ఒక విధంగా తీసుకుంటున్నారు. మనం ఇలా కారప్పొడి చేసుకుంటే మనం రైస్లో తినచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా, ఇడ్లీ దోశల్లో కూడా తినచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. నువ్వులు కూడా చేసుకుంటున్నాం కదా, అందుకని వీటన్నిటినీ మనం లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. మినిమం మనకి 10 minutes పైనే పడుతుంది వేగటానికి. సేమ్ అవిసె గింజలు ఎంతైతే తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీలో నువ్వులు కూడా వేసుకున్నాను. వేసుకొని నువ్వుల్ని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. నాకైతే మినిమం ఒక 12 minutes పైనే పట్టింది వేగటానికి రెండు. నువ్వులు కూడా బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు రెండు వేగిపోయినాయి కదా, ఈ రెండింటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో నేను ఆ కప్తో 1 కప్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నాను కాబట్టి పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుంది పొడి. అలాగే 1 కప్పు మినపప్పు కూడా వేసుకున్నాను. బాగా వేయించుకొని చేసుకుంటే మనకి ఒక 2-3 months అయినా నిలవ ఉంటుంది. వీటిని కూడా బాగా వేయించుకున్నాక ఇంకా అన్నీ నేను దీంట్లోనే 1 by 1 వేసేసుకుంటాను. నేనైతే దోశల్లో కూడా వాడతాను ఈ పొడిని. దోశ వేసుకున్నప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకుంటాను. చూసారు కదా, బాగా వేగిపోయినాయి కదా. ఇలా బాగా కలుపుకుంటానే వేయించుకోవాలి. అన్నీ ఈవెన్గా వేగేటట్టుగా.
ఇవి సగం వేగినాక మళ్ళీ నేను అదే కప్తో ఒక హాఫ్ కప్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మరొక పళ్ళెంలోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే మీడియం స్పైస్ తింటాము కాబట్టి మాకు తగ్గట్టుగా వేసుకున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా, ఇలా బాగా వేగినాక వీటిని కూడా పళ్ళెంలోకి తీసేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎలాగూ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేయించుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి. వేయించుకొని దీన్ని కూడా పళ్ళెంలో వేసేసుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవటమే. ఫస్ట్ ఎండుమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకున్నాక మిగతావన్నీ కూడా వేసేసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారప్పొడి రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.